ఓట్ చోరీ. రాహుల్ గాంధీ చాలా పెద్ద మొత్తం ఓట్ల చోరీ జరిగింది అని ఓ దిక్కు యుద్ధం చేస్తున్నాడు. ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిండు, రకరకాల సందర్భాలలో మాట్లాడిండు. వాళ్ళు చాలా ఒక పెద్ద ఉద్యమం లెక్క దీన్ని తీసుకొని పోతుర్రు. అదంతా నడుస్తుంది ఒక దిక్కు. దేశంలో మొత్తం పెద్ద ఓట్ల చోరీ జరిగింది అనే రకరకాల రాష్ట్రాలలో ఎగ్జాంపుల్స్, గతంలో ఎన్నుండే, దాని తర్వాత ఎన్ని వచ్చినాయి, ఒకటే ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏంది అనేది మొత్తం ఓ దిక్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి రాహుల్ గాంధీ చెప్తున్నారు. అయితే తెలంగాణలో ఎవరి పార్టీ అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు చెప్తుంది ఏంది అంటే, తెలంగాణలో జరుగుతున్న ఓట్ల చోరీ మీద కూడా ఆయన మాట్లాడతారా? నిజంగా ఆయన ఓట్ల చోరీ మీద అంత పెద్ద యుద్ధం చేస్తున్నట్లయితే అసలు దొంగ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ తీసేయాలి, ఇది మొత్తం ప్రజాస్వామ్యానికి ఏదో ప్రమాదం వస్తుంది అన్న లెక్క మాట్లాడితే నిజంగా వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకునే సమయం వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల రూపంలో వచ్చింది. తెలంగాణలో పెద్ద మొత్తంలో ఓట్ల చోరీ జరిగింది, కాంగ్రెస్ ఓట్ చోరీ చేసింది అనేది నిన్నటి నుంచి చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. చాలా పత్రికలు దీన్ని రిపోర్ట్ చేసినాయి. ఇప్పటి వరకు ఎవ్వరు దీని మీద స్పందించినట్లు కనిపిస్తలేదు. ఒక్కసారి వార్త చూసిన తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇంకా ఇది నమస్తే తెలంగాణ రాసిన వార్త. కాంగ్రెస్ ఓట్ చోరీ, ఒకే ఇంట్లో 43 ఓట్లు జూబ్లీ హిల్స్లో వెలుగులోకి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది కదా, మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నిక జరిగే జూబ్లీ హిల్స్కి సంబంధించిన కథ ఇది. ఒక్కటే ఇంట్లోనట 43 ఓట్లు ఉన్నాయట. యూసఫ్గూడ 246వ బూతులో ఇది బట్టబయలైందని 43 మందికి ఒకటే ఇంట్లో 43 మందికి ఓట్లు ఉన్నాయట. అక్కడ 41 మంది అక్కడ ఉండరట. తాజా ఓటరు జాబితాలో భారీగా బోగస్ ఓట్లు, వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు ఉన్నట్లు అనుమానాలు. నవీన్ యాదవ్ అనుచరుల చిరునామాతో ఎక్కువ. బీఆర్ఎస్ నేతల ఆరోపణ, క్షేత్రస్థాయిలో పరిశీలన. ఒక రౌడీ షీటర్ ఇంటిలో 49 ఓట్లు, ఇంకొక అపార్ట్మెంట్లో 41 ఓట్లట. కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచింది అని ఈ మధ్యలోనే వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు ఎన్నికలలో ఉన్న నవీన్ యాదవ్ ఓటర్ ఐడి కార్డులు పంచిండు కదా, అది కూడా చూసినాం కదా మనం. సో దాన్ని ఇది ఏవేవి ఉన్నాయి, ఒకటే ఇంటి పేరు మీద ఉన్న ఓటర్ జాబితా లిస్ట్ ఇది. నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా, నా దగ్గర కూడా ఉంది, ఇంకా చాలా క్లియర్గా చూపిస్తా అది మీకు. బీహార్లో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొంతు చించుకుంటున్న వేళ తెలంగాణలో ఓట్ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో దొంగ ఓట్లు బయటపడడం విస్మయానికి గురిచేస్తుంది. కాంగ్రెస్ నేతల సన్నిహితుల ఇండ్లలో 10ల సంఖ్యలో బోగస్ ఓట్లు బయటపడ్డాయి. అపార్ట్మెంట్లు, పేయింగ్ గెస్ట్ హాస్టళ్లలో భారీ మొత్తంలో బోగస్ ఓట్లు సృష్టించినట్లు సమాచారం. ఒక్కో ఇంట్లో 40కి పైగా ఓట్లు ఉన్నట్లు ఆధారాలు బయటపడడం కలకలం రేపుతుంది. అదే రాశిరివీలు బీఆర్ఎస్ బూత్ ఇన్ఛార్జీలు పరిశీలించిరట. ఆ జాబితా ప్రకారం ఓట్లు ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు ఇగో ఇది ఈ నెంబరు 8-3-231/B/160 అనే నెంబర్తో ఉన్న దగ్గర 43 ఓట్లు ఉన్నాయట. ఇది కంటిన్యూయేషన్. అపార్ట్మెంట్లో నూతన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 43 మంది ఉన్నారు. అయితే వాళ్ళంతా అపార్ట్మెంట్లోనే ఉన్నారా లేదా అని కనుక్కున్నప్పుడు విస్తుపోయే నిజాలు వచ్చినాయట. అపార్ట్మెంట్లో మొత్తం 15 ఫ్లాట్లు ఉండగా వాటిలో 3 ఫ్లాట్లు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరో 12 ఫ్లాట్లలో ఉంటున్న వారిని వాకప్ చేయగా వాళ్ళు సంవత్సర కాలం నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్పారట. వారిలో కొంతమంది ఓట్లు ఏపీలో ఉన్నాయని, మరికొంతమందికి తమకు వేరే నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయని చెప్పారు. మిగతా వారు గతంలో నివసించి ఉంటారని అనుకుంటే ఆ అపార్ట్మెంట్ కట్టి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్నవారే మొదటి నుంచి అక్కడ ఉంటున్నట్లు తేలింది. అపార్ట్మెంట్ స్థానంలో గతంలో ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉండేది. అందులో 40 మందికి పైగా ఉండే అవకాశం లేదని చెప్తున్నారు. ఇట్లా బోగస్ ఓట్లకు అడ్డాగా అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇంకో రౌడీ షీటర్ ఇంటి మీద 49 ఓట్లు ఉన్నాయట. మంగళవారపు అర్జున్ యాదవ్ కుటుంబానికి చెందిన ఓ ఇంటి చిరునామా మీద 49 ఓట్లు ఉన్నాయని తేలింది. ఈ భవనంలో ఎన్నో సంవత్సరాలుగా ఒక హాస్టల్ కొనసాగుతుంది. రౌడీ షీటర్ అర్జున్ యాదవ్ సోదరుడు కొన్నేళ్లుగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు సన్నిహితంగా ఉన్నారు. ఇది లెక్క, ఇది ముచ్చట. నేను ఇంతకుముందు మీకు చూపిస్తాను కదా, ఇది మీకు నేను పక్కకి ఈ పేపర్స్ ఎడిటింగ్లో వేపిస్తా ఒకసారి, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి మీకు. ఇగో ఇది సేమ్ నెంబరు, ఇక్కడ ఈ టిక్ చేసిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా సేమ్ అపార్ట్మెంట్, సేమ్ హౌస్ నెంబర్ అన్నట్టు 8-3-231/B/160 అనే దాంట్లో ఇగో వీళ్ళంతా
వీళ్ళంతా సేమ్ సాయి కుమారి అనే ఆయన, నారాయణ, లక్ష్మీదేవి, జినేశ్వరి జఫ్మా, పుట్టి నవ్య వీరబాబు, సత్యశాంతి, ఇట్లా వీళ్ళందరూ ఇంకో ఇవన్నీ ఇంకా తీసుకుంటూ పోతే ఇది ఒక యూసఫ్గూడలో ఒక డివిజన్లో బయటపడ్డ దొంగ ఓట్ల లెక్క. మరి ఈ లెక్కన ఇంకా మిగతా డివిజన్లలో మిగతా పోలింగ్ బూతులలో పరిస్థితి ఏంది? ఇప్పుడు దాని మీద కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటాయి అన్ని పార్టీలు కూడా వాళ్ళ బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు నాయకులతోని మిగతా దగ్గర కూడా చెక్ చేసుకుంటాయి. ఎందుకంటే ఒకటే దగ్గర ఒక బూత్లో ఒక్కటే ఇంట్లో 43 మంది బయటపడ్డారు అంటే ఇప్పుడు గతంలో ఒకసారి రాహుల్ గాంధీ గారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూపించిండు ఒక ఇంట్లో 80 ఓట్లు ఉన్నాయని. అది పోయి చూస్తే అక్కడికి కొంతమంది మీడియా వాళ్ళు పోయి చూస్తే చిన్నగా ఉంది రూమ్. ఆ ఇంట్లో వాళ్ళని కూడా అడిగినప్పుడు నేను ఒక్కనే ఉంటా ఇక్కడ, వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పారు. సో అట్లా అది బయటపడ్డది. ఇప్పుడు వీళ్ళు 43 మంది ఒకటే ఇంట్లో ఎట్లుంటారు అనేది ఒక చర్చ. ఇప్పుడు ఓ దిక్కు వాళ్ళ రాహుల్ గాంధీ గారేమో మొత్తం అసలు బీహార్లో ఓటు చోరీ జరిగింది, మొత్తం ఏమో అయ్యింది, ఆగమాగం అయిపోయింది. అక్కడ ఒక్కటే దగ్గర కాదు మిగతా చోట్ల కూడా గతంలో ఎన్నికలు జరిగిన చోట్ల ఎట్లా ఓటు చోరీ జరిగింది అనేది మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్న రాహుల్ గాంధీ గారు ఒక్కసారి తెలంగాణలో ఓట్ల చోరీ మీద కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓట్ల చోరీకి సంబంధించింది ఇష్యూని తీసుకొని ఉంటే తెలంగాణలో జరుగుతున్న ఓట్ల చోరీ గురించి కూడా మాట్లాడాలి. కానీ అక్కడ ఉంది మా గవర్నమెంట్ కాబట్టి మేము మాట్లాడము అని అంటే మీరు చేస్తున్న దానికి క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. మీరు అధికారంలో ఉన్న చోట్ల ఓటు చోరీ జరిగితే మాట్లాడడం, మేము అధికారంలో లేని దగ్గర ఓటు చోరీ జరిగింది కాబట్టి మేము అధికారం కోల్పోయినాము అని అంటే కనుక ప్రజలు అందరూ జరుగుతున్న అన్నిటినీ చూస్తారు కాబట్టి మీరు చెప్పే మాటలకి అంత విశ్వసనీయత ఉండదు, నమ్మడం మానేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఇంకా రేపు పొద్దున ఇంకెన్ని బయటపడితే ఏం జరుగుతుంది అనేది తెలుస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక్కరోజు తీసిన దాని మీదనే ఒక ఇంట్లో 43 ఓట్లు బయటపడితే ఒక బూత్లో ఇంకా మిగతా బూత్లన్నింటినీ ఒక్కసారి వీళ్ళంతా కూర్చొని రివ్యూ చేసుకుంటే ఇంకా ఏం బయటపడతాయి ఏమైతాయి అనేది తెలియదు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళంతా గతంలో వేరే దగ్గర ఓటేసిరట, ఇప్పుడు మాత్రం వీడికి వచ్చిరట. ఇంకా చాలా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇంకా రేపు పొద్దున ఇంకా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇంకెన్ని విషయాలు బయటపడతాయి అనేది ముందు తెలుస్తుంది. వీళ్ళు మొన్న గతంలో జరిగిన ఎన్నికలలో జనరల్ ఎలక్షన్స్ ఉండే కదా, ఆ జనరల్ ఎలక్షన్స్లలో వేరే దగ్గర ఓట్లు వేసిరట. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చేసరికి వీళ్ళంతా జూబ్లీ హిల్స్ దగ్గరికి ఎందుకు వచ్చిర్రు? గతంలో రకరకాల చోట్ల ఓట్లు వేసిన వాళ్ళు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుందని ముందస్తుగానే అక్కడ వీళ్ళని ఏమన్నా నమోదు చేయించిర్రా, ఇట్లా ఇవన్నీ కూడా ఖచ్చితంగా బయటపడతాయి, బయటకు వస్తాయి. ఆ ఓట్ల చోరీ అనేది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఇదివరకు గతంలో ఎన్నికలలో ఎక్కడ ఓటేసిర్రు, ఎక్కడ ఉండేటోళ్ళు, ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, నిజంగా ఇక్కడ ఉన్నారా, లేకపోతే లేని వాళ్ళ పేరు మీద దొంగ ఓట్లు ఏమన్నా నమోదైనాయా, ఒక్కటే ఇంట్లో అంతమంది ఉండడం సాధ్యమవుతుందా, ఇట్లా ఇవన్నీ బయటికి రావాల్సినవి ఉన్నాయి ఇంకా. కానీ ఇప్పటివరకైతే దీని మీద ఎవ్వరు ఏం మాట్లాడలేదు. అంతా సైలెంట్గానే అసలు ఏమీ జరగలేదన్నట్టు, ఏమీ తెలియదన్న లెక్క సైలెంట్గా ఉంటారు. బీఆర్ఎస్ ఒకటి దీని మీద ఫైట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ స్థానం ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. అక్కడ ఇంత పెద్ద మొత్తంలో దొంగ ఓట్లు ఉన్నాయి అంటే ఖచ్చితంగా దీని మీద వాళ్ళు ఈసీకి కంప్లైంట్ చేస్తారా, మరి నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ తీసుకుంటారు, వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు కూడా ఒక స్టెప్ తీసుకుంటారు. మిగతా పార్టీలు ఏమని మాట్లాడతాయి, దీని మీద ఏం చెప్పబోతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా ఇంట్రెస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏం చెప్పబోతుంది, వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఇదే ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నారు, పెద్ద ఎత్తున ఆయన ఉద్యమం చేస్తున్నాడు. ఆ టైంలో ఇక్కడ వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో వాళ్ళ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఈ టైంలో ఇక్కడ ఓట్ల చోరీది బయటపడ్డది. మరి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఏం చెప్తారు అనేది ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. సో రాహుల్ గాంధీ ఓదికేమో ఓట్ల చోరీ జరిగింది దేశమంతటా మిగతా దగ్గర అని చెప్తున్నప్పుడు తెలంగాణలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో జరిగిన ఓట్ల చోరీ మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంకి, కాంగ్రెస్లో ఉన్న అగ్రనాయకులకి, రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఎత్తున దీని మీద మాట్లాడుతున్నాడు కాబట్టి తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగిన దాని గురించి మాట్లాడకపోతే కనుక మీరు కావాలనే మాట్లాడతలేరు. మీరు అధికారంలో ఉన్న చోట ఒక స్టాండ్ ఉంటుంది మీకు, మీరు అధికారంలో లేని చోట ఇంకొక స్టాండ్ ఉంటుంది అనేది ఖచ్చితంగా తేటతెల్లమవుతుంది దీంతో. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ గవర్నమెంట్కి, రాహుల్ గాంధీకి కూడా
చాలా పెద్ద సవాలే ఇప్పుడు ఇది. దీని మీద ఖచ్చితంగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ఆయన ఓట్ల చోరీకి సంబంధించిన చాలా ఇష్యూస్ని, ఎగ్జాంపుల్స్ని తీసుకున్నప్పుడు దీని గురించి ఆయన ఏం మాట్లాడతారు, ఎట్లా స్పందిస్తారు అనేది అందరూ చూస్తున్నారు. వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది అనేది ఈ ఇష్యూతోని బయటపడుతుంది. మొత్తానికైతే ఇప్పటి వరకు యూసఫ్గూడలో ఒక్క బూత్లో ఒకటే ఇంట్లో 43 ఓట్లు ఉన్నట్టు ఒక దగ్గర బయటపడ్డది, ఇంకొక దగ్గర ఒక ఇంట్లో 40 ఓట్లు ఉన్నట్టు బయటపడ్డది. ఇంకా రాను ఇంకెన్ని దొంగ ఓట్లు బయటపడతాయి, అసలు ఈ ఓట్ చోరీ అనేది ఎక్కడికి వరకు పోబోతుంది, ఎన్ని ఓట్లు వచ్చినాయి, అక్కడికి ఎట్లొచ్చినాయి, వీటన్నింటి మీద తేలాల్సిన అవసరం ఉంది.